తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి కూలింగ్ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడంతా తుఫాను ముందు ప్రశాంతత కనిపిస్తోంది. ముందుంది ముసళ్ల పండగ అన్నట్టుగా చాప కింద నీరులా పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఆ సంకేతాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిబిరాన్ని ఉరిక్కిపడేలా చేస్తుంటే ప్రత్యర్థి శిబిరం ఫుల్ జోష్లో కనిపిస్తోంది. ఇటీవల జరిగిన కొన్ని కాంగ్రెస్లోని పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో ఏదో జరగబోతుందనే అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు కర్త కర్మ క్రియ అన్ని సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లు ఉన్నారు. పిసిసి చీఫ్ పదవి కూడా తనకు బాగా విశ్వాసపాత్రుడైన మహేష్ గౌడ్ కు ఇప్పించుకున్నారు. దీంతో తన పదవికి సీఎం కుర్చీకి ఎలాంటి డోకా ఉండబోదని భావించారు రేవంత్ రెడ్డి. కానీ ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డికి అధిష్టాన పెద్దల దర్శనం లభించకపోవడం, చివరకు ఇటీవల హైకమాండ్ కరుణించడం చూస్తే దాల్మే కుచ్ కాలా హై అన్నట్టుగా మారిపోయాయి పరిస్థితులు. గాంధీ భవన్ వర్గాలు కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యుల మధ్య జరుగుతున్న చర్చల పరంగా చూస్తే అధికార పార్టీలో నెంబర్ 2 పొజిషన్ కొత్తగా ఎస్టాబ్లిష్ అయింది. ఆ నెంబర్ 2 పొజిషన్లోకి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చారని తెగ చెవులు కొరుక్కుంటున్నారు కాంగ్రెస్ లోని కీలక నేతలు. కొద్ది రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చుట్టూ చర్చ జోరందుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగులేటి చేసిన ప్రకటన మీద పెద్ద చర్చే జరిగింది. రచ్చ అయింది. ఏకంగా పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ లైన్లోకి వచ్చి మంత్రి పొంగులేటిపై ఆగ్రహం వ్యక్తం చేశారని చర్చకు పెట్టారు. ఆపై కుటుంబంతో సహా మంత్రి పొంగులేటి ఢిల్లీ వెళ్తే అక్కడ కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు హితబోధ చేశారని లీకులిచ్చారు. రేవంత్ రెడ్డి అనుకూల మీడియాలోనూ ఈ అంశానికి ప్రాధాన్యమిచ్చారు. ఇదంతా ఎందుకు జరుగుతోంది అనే ప్రశ్నలకు జవాబులు వెతుకుతున్న తరుణంలో వరంగల్ జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పెద్ద బాంబే పేల్చేశారు. క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదుల వరకు వెళ్లింది సమస్య. గాంధీ భవన్ లో క్రమశిక్షణా కమిటీకి వివరణ ఇచ్చాక మీడియా ముందు మంత్రి పొంగులేటి లక్ష్యంగా విమర్శలు చేశారు కొండా మురళి. ఇక్కడే అనేక ట్విస్టులు కనిపిస్తున్నాయి. కొండా మురళి టార్గెట్ చేసిన ఎమ్మెల్యేలు మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డి శిబిరంలోని వారిగా ప్రచారం జరిగింది. కానీ కొండా మురళి గాంధీ భవన్ దగ్గర సీఎం రేవంత్ రెడ్డిని వెనకేసుకొస్తూ విమర్శలు చేయడమే అనుమానాలకు కారణమవుతోంది. రేవంత్ రెడ్డి వర్గంగా ఉన్న ఎమ్మెల్యేలు ప్లేట్లు ఫిరాయించారా అనేది ఇప్పుడున్న డౌట్. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మెజార్టీ ఎమ్మెల్యేలు పొంగులేటి పంచన చేరారా అనే చర్చ మొదలైంది. ఇక్కడ మరో అంశాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటికి సొంత జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో మెజార్టీ శాసనసభ్యులు ఆయన మనుషులే. అలాగే రేవంత్ రెడ్డి శిబిరంలో ఉప్పు నిప్పుగా ఉండే నల్లగొండ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులతో పొంగులేటి సన్నిహితంగా ఉంటున్నారు. అలాగే ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 3 జిల్లాల్లోని ఎమ్మెల్యేలతో ఏదైనా మాయాజాలం జరిగితే సమీకరణాలు మారొచ్చు. అందుకే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 పొజిషన్ గురించి మంత్రి పొంగులేటి ఎత్తుగడలు తెలిస్తే రేవంత్ రెడ్డి శిబిరానికి నిద్ర పట్టడం లేదనే టాక్ నడుస్తోంది.